రేట్లు ఎక్కువనే ఉన్నాయి, తక్కువ లేవు. ఇప్పుడైతే సీజన్ కూడా ఏం కాదు, సీజన్ కాదు, రేట్లు ఎక్కువ ఉన్నాయి. బర్రు చూస్తే 130, 140, 150. దుడ్డెలు 45, 40 పడుతున్నాయి. ఇంకా 1 ఇయర్ అయితే సూడి అయితే అవి చిన్న దుడ్డెలే. ఇవి 2 దూడలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి ముర్రా ఉంది, ఒకటి జాఫరాబాద్ ఉంది. చూసినట్టయితే జాఫరాబాదీ ఉంది, ఒకటి ముర్రా ఉంది. 46,000 ఈచ్ వన్ చెప్తున్నారు రేట్ అయితే. 46,000 రేట్ అంట. ఇక్కడ చూసినట్టయితే లైవ్లో కూడా మనం రేట్ అడిగినాము. 46,000 ఒక్కొక్కటి చెప్తున్నది. సంవత్సరం దూడలు ఉంటాయి ఇవి. $46,000 ఇది రీజనబుల్ ప్రైజా లేదా కామెంట్ చేయండి ఒకటి. ఇంకోటి బ్రీడ్ కూడా ఒరిజినల్ బ్రీడా లేదా అది కూడా కామెంట్ చేయండి. 46,000 తీసుకోవచ్చా, తీసుకుంటే ఎంత తీసుకోవాలి ఇది కూడా కామెంట్ చేయండి. మీరు మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మార్కెట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా మా ఛానల్ వస్తూనే ఉంటుంది. మీకు ఏదైనా మార్కెట్ గురించి ఏమైనా తెలుసుకోవాలంటే ఆ మార్కెట్ గురించి ఆ పేరు టైప్ చేస్తే మనం ఆ మార్కెట్ గురించి వీడియోస్ చేద్దాం. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ నా మీ పేరు? నా పేరు వెంకీ. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారా? నెల్లూరు. ఓకే, ఎర్రగడ్డ మార్కెట్ ఫస్ట్ టైం అయితే ముందు వచ్చారా? ఫస్ట్ టైం. ఓకే, ఎన్ని దూడలు కొన్నారన్న? 5. ఓకే, ఏమేమి రేట్లు పడ్డాయన్నా? 26, 16. ఓకే, దూడలు చూపించి మాట్లాడదా? 26 అంటే ఏవి పడ్డాయన్నా? ఇవి అది ఇది 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 ఒకటి 3 కలిపి 26. ఒక్కొక్కటి 26. ఓకే, ఒకటి 26. ఓకే, ఇవన్నా? ఇది అది వచ్చి 31. 2 కలిపి 31. ఓకే, 26, 26, 3 2 జత వచ్చేసి 31. ఓకే, ఎట్లున్నాయన్న మార్కెట్లో రేట్ ఎట్లున్నాయి? తక్కువ అనిపిస్తుందా, ఎక్కువ అనిపిస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? ఎక్కువగానే ఉన్నాయి దళార్లు. ఓకే, ఇప్పుడు నెల్లూరుకి వెళ్ళడానికి ఎంత అవుతుందన్న ఇక్కడ నుంచి చార్జెస్? మాట్లాడాలి. ఓకే, ఎన్ని కిలోమీటర్లు అవుతుంది మీకు అక్కడ నుంచి? ఓకే, నిన్న అక్కడ నుంచి స్టార్ట్ అయితే ఈరోజు మార్నింగ్ ఇక్కడ వచ్చారా లేకపోతే ఒకరోజు ముందే ఇక్కడ వచ్చారా? నేను ఈవినింగ్ బయలుదేరా. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే, చూసినట్టయితే ఇవి వచ్చేసి ఒక రేటుతో 31 ఉన్నాయి. ఇవి 2 జత వచ్చేసి 31,000 చెప్తున్నారు. 31,000కి అయితే ఈ జత తీసుకున్నారు. 26,000 ఈచ్ వన్ అంటే 26,000 ఒక్కొక్కటి. 3 పడ్డాయి అని చెప్తున్నారు ఈ 3 దూడలు. 3 దూడలు చూడవచ్చు మీరు. ఇప్పుడు పడ్డాలు వచ్చేసి 90,000 తీసుకున్నారు అంటున్నారు. ఇక్కడ వచ్చేసి జాఫరాబాద్ ఒకటి ఉంది చూడండి. ఫస్ట్ అయితే జాఫరాబాద్ ఒకటి ఉంది. 90,000 అయితే 2 తీసుకున్నారు. ఒకటి అయితే ఇది బ్రీడ్ ఉంది, ఏం బ్రీడ్ అర్థం అవ్వట్లేదు. ఇది కూడా జాఫరాబాద్ టైపే కొడుతుంది. ఇది అయితే బాగా కనిపిస్తుంది, ఇది ఒరిజినల్ బ్రీడ్ లాగా అనిపిస్తుంది. 2 కలిపి 90,000 తీసుకుని 90,000కి. కామెంట్ చేయండి, కరెక్ట్ రేటా, ఇది ఎక్కువైతుందా ఏంటిది అనేది కూడా కామెంట్ చేయండి అందరూ. నమస్తే అంటే మీ పేరు? లక్ష్మి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారండి? కరీంనగర్. ఓకే, కరీంనగర్. ఓకే, మా ఎర్రగడ్డ మార్కెట్కి రావడం ఫస్ట్ టైం అయితే ముందు వచ్చారా? ఫస్ట్ టైం. ఓకే, ఎట్లా అనిపించింది? వరకు 2 సార్లు చూసినా కానీ అప్పుడు ఏం కొనలేదు. ఇప్పుడు కొందామని వచ్చిన. ఓకే, కొందామని వస్తే దుడ్డెలు మామూలుగా ఉన్నాయి. ఇంకొక సంవత్సరం అయితే అవి కట్టుకోవడానికి 40,000 ఒకటి, 45,000 తక్కువ లేదంటారు. ఇక కొనాలన్నా వద్దా అని ఆలోచిస్తున్నా. మీరు ఎంత అడిగారు? నేను 6 దుడ్డెలకు 1,80,000 ఇస్తా అని చెప్పిన. వాళ్ళు 250 ఇవ్వంటారు. ఎట్లున్నాయి రేట్స్? ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? మరి రేట్లు ఎక్కువనే ఉన్నాయి, తక్కువ లేవు. ఇప్పుడైతే సీజన్ కూడా ఏం కాదు కదా, సీజన్ కాదు ఇప్పుడు. సీజన్ కాదు, రేట్లు ఎక్కువ ఉన్నాయి. బర్రు చూస్తే 130, 140, 150. దుడ్డెలు 45, 40 పడుతున్నాయి. ఇంకా 1 ఇయర్ అయితే సూడి అయితే అవి చిన్న దుడ్డెలే. ఇట్లా కొనే వాళ్ళకి లాభమా నష్టమా? ఇది అమ్మే వాళ్ళకు రేటు రావాలని ఎక్కువ రావాలని వాళ్ళు చూస్తారు, కొనే వాళ్ళకు తక్కువ రావాలని కొనే వాళ్ళు చూస్తారు. ఇటు ఇళ్ళకి లాభం, అటు వాళ్ళకి అట్లా.
వాళ్ళకు పడతలు పడితేనే ఇస్తారు, మనకు ఈ రేటుకు రావాలని పడతలు పడితేనే కొంటాం మనం. అవును. అదే నేను కొనాలన్నా వద్దా ఇక పోతా అని చూస్తున్నా. వచ్చే వారం వస్తాం, మేము ఇన్నే ఉంటాం. బోయినపల్లి మా ఆల్వాల్ మా ఇల్లు. కరీంనగర్లో డైరీ ఉంది మాకు. ఎన్ని పశువుల డైరీ ఉంది? 40 ఆవులు ఉన్నాయి, దూడలో 20-25 ఉన్నాయి. ఓకే, పెద్ద డైరీ. ఓకే, థ్యాంక్ యూ అండి. చూడొచ్చు మీరు 3 దూడలు అయితే కొన్నారు. ఓకే, కోహీర్ నుంచి వచ్చారంట వీళ్ళైతే. 3 దూడలు కొన్నారు. ఇక్కడ చూసినట్టయితే ఒక్కొక్క దూడ 18,000 లెక్క తీసుకున్నారంట. ఇది 18,000, 2 18 నుంచి తీసుకున్నారు. ఇది కూడా 18,000కి తీసుకున్నారు. 18,000 ఇది వచ్చేసి 10,000కి తీసుకున్నారంట. ఇది ఇక్కడ చూడవచ్చు మీరు, దూడలు చూసుకోవచ్చు మీరు. ఫస్ట్ అయితే ఇది సంవత్సరం వయసు ఉంటాయి దూడలు అయితే. ఇవి 18,000 లెక్క పడ్డాయి. 18,000 ఈచ్ వన్. $18,000 లెక్క తీసుకున్నారు ఒక్కొక్కటి. 18,000 లెక్క 2 తీసుకున్నారు. 10,000 లెక్క ఒకటి తీసుకున్నారు. ఇది వచ్చేసి 10,000. ఇది వచ్చేసి 18,000 ఈచ్ వన్. 18,000 ఈచ్ వన్. 18,000కి 2 కాదు, 18,000కి ఒకటి తీసుకున్నారు. ఓకే, నమస్తే అన్న. అన్న మీ పేరు? రాములు మల్లేశ. ఓకే, ఎక్కడి నుంచి వచ్చిరాను? మాది పిల్లరపల్లి, జైజపూర్ మండల్. ఓకే, ఎన్ని దూడలు తీసుకురానా? 3. ఓకే, ఏం రేట్లో పడ్డాయి? 1,75,000. ఓకే, వీళ్ళు ఏమైనా సుడి ఉన్నాయా అన్న? కట్టినాయా? ఉంది. ఓకే, అవతల గోడపంటి పట్ట చుట్టుకుంటుంది. 1,75,000కి 3. ఓకే, ముందు ఏం రేట్ చెప్పిరానా ఇవి? 2 లక్షలు. 2 లక్షలు చెప్తే 1,75,000కి తీసుకోరు. ఓకే, ఎట్లుందన్న మార్కెట్ రేట్లు? ఎట్లున్నాయి? రేట్లు అవైలబుల్, రీజనబుల్, తక్కువలో ఉన్నాయా? ఎక్కువ చెప్తారా? కాకపోతే బిజినెస్ ఆల్రెడీ ఎక్కువ, బోకాలు ఎక్కువ. ఇక్కడ ముక్కపోడు, ఇటు నూకుడు, అటు నూకుడు, ఇటు నూకుడు, అటు నూకుడు, దామాత్రే మొత్తం. కొత్త వ్యాపారం చేస్తారు. కొత్తోడు వస్తే మాత్రం ఆగం చేస్తారు. కొత్త ఏం తెలియకుండా బేరగాడు ఏమి ఫస్ట్ టైం తెలియని వాళ్ళు వస్తే ఇట్లా ఆగమవుతారు. కొద్దిగా అడవిడి చేస్తారు. అంత మీకు ఏం లేదండి. కాకపోతే ఏంటంటే కొంచెం ఆలోచనతోటి తొందర పడకుండా వాళ్ళు ఆగం పెట్టినది మనం ఆగం కాకుండా ఆలోచనతో తీసుకోవాలి. తెలిసిన వాళ్ళని తీసుకొస్తే, ఇలాంటి తెలిసిన మనుషులను తీసుకొస్తే బెటర్. కొత్తగా స్టార్ట్ చేసుకుందాం అనుకున్నాను. ఇవాళ ఆల్రెడీ కొంటూరు అమ్ముతున్న వాళ్ళకైతే పెద్ద పరకేం ఉండదు. వాళ్ళతో ఇప్పుడు 1,75,000కి ఇది రీజనబుల్ ఎక్కువ? రీజనబుల్ రేట్ ఏం ఏం లేదు, ఎక్కువ ఏం కాలేదు. ఏం కాలేదు. ఓకే, ఇప్పుడు మార్కెట్లో వేరే దూడలకైనా సరే రేట్లు ఎక్కువనే ఎట్లున్నాయి అన్న మార్కెట్లో? మాల్ బట్టి మనకి ఎట్లా అంటే దీనిలో రకాలు ఉంటాయి కొన్ని. దాన్ని బట్టి ఏ రకం బట్టి, ఏ జాతి, జాతి బట్టి, రకం బట్టి అట్లా మాకు నచ్చినవి. అది మళ్ళీ సుడిది లాస్ట్ 3 నెలలు 4 నెలలు సుడి చెకప్ అయినా లేకపోతే ఇంటికి పోయినా తీసుకున్నాం. ఓకే, మీ నమ్మకం మీద తీసుకుని? నమ్మకం మీదనే. మాకు నచ్చింది మేము కొన్నాం. అట్లా మాకు రేటు కూడా అవైలబుల్ పెట్టి మాకు నచ్చకుండా. ఓకే, వాళ్ళు బెదిరిస్తే కూడా మేము అదరలేదు. మేము దగ్గర బేరం చేసేటప్పుడు ఖచ్చితంగా కంపల్సరీ తెలిసిన వాళ్ళు ఉంటేనే బెటర్. లాస్ కావద్దంటే తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడే కాదు, ఏ మార్కెట్లో అయినా ఇలాంటివి కొనేటప్పుడు కంపల్సరీ తెలిసిన వాళ్ళు ఉండాలి. అది బర్రెలే కానీ ఆవులే కానీ ఇలాంటి సంబంధించింది ఏంటంటే కొత్త వాళ్ళు వస్తే తెలియక అదవుతారు. రేట్లు ఎక్కువైపోయి తెలిసిన వాళ్ళు ఉంటేనే పక్క కన్ఫర్మ్. ఈ నుంచి మీ ఊరికి వెళ్ళడానికి ఎంత కిరాయి ఇంకా మాట్లాడాలి ఇక. ఓకే, ఎన్ని కిలోమీటర్లు అవుతుంది ఈ నుంచి? 70 దాకా వస్తుంది. 70 అక్కడ నుంచి 90 to 100 కిలోమీటర్స్. 90 to 100. ఓకే అన్న, థ్యాంక్ యూ. చూడొచ్చు ఈ పడ్డాలు చూడండి. వాళ్ళతో కొన్న రైతులతో అయితే మనం మాట్లాడాము. ఈ పడ్డాలను చూడండి. ఇవి 1,75,000 తీసుకున్నామని చెప్తున్నారు. క్వాలిటీ చూసుకోవచ్చు మీరు. 1,75,000. ఈ అయితే సుడి అయిందని చెప్తున్నారు, కట్టిందని చెప్తున్నారు. ఇవి ప్రెగ్నెంట్ ఉందని చెప్తున్నారు. ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు. వాళ్ళు చెకప్ కూడా చేయించుకోలేదంట. ఇంటికి వెళ్ళాక చెక్ చేయించుకుంటామంటున్నారు. ఇక్కడ 1,75,000కి 3, 1,75,000కి 3. ఈ 2 దూడలు చూడొచ్చు. పడ్డాలి ఇవి చూడగా 131 లెక్క పోయినాయి. 1,31,000 లెక్క పోయినాయి. కొన్నారు 131, 1,31,000 అయితే కొన్నారు. ఈ 2 పడ్డాలని అయితే చూసుకోవచ్చు మీరు. ఇవి 2.5 నుంచి 3.5 సంవత్సరం మధ్యలో ఉంటాయి. ఇవి 2 తీసుకున్నారు. ఇంకా 2కి బేరం అవుతుంది. ఇక్కడ చూడొస్తే
రెండింటికి బేరం నడుస్తుంది. ఆ రెండు కూడా ఒకవేళ కన్ఫర్మ్ అయితే వీడియో తీసుకుంటాను. 1,31,000కి రెండు, 65,000కి ఒకటి, 61,000 చేయండి. ఇక్కడ చూసుకో పడ్డాలని చూసుకుంటున్నాను. ఓకే అన్న, నమస్తే అన్న. నమస్తే అన్న. నా మీ పేరు? అర్జున్. ఎక్కడి నుంచి వచ్చారన్న? మేము ఒంగోలు నుంచి అన్న. ఒంగోలు నుంచి. ఇవి 3 దూడలు మీరే కొన్నారా అన్న? ఈ 3 తీసుకున్నాం అన్న. ఓకే, ఈ 2 ఏం రేట్లు పడ్డాయి? ఇది 3 మొత్తం ఏం రేట్లు పడ్డాయి? ఇది 60 చెప్పాడన్న లాస్ట్ది వచ్చేసరికి. ఓకే, అది మళ్ళీ ఇవి 2 వచ్చేసరికి 45 కాడికి పెట్టాడు. ఓకే, ఓవరాల్గా వచ్చేసరికి 1,45 తీసుకున్నాడు అన్న. 1,45 తీసుకున్నాడు. 3 మీద. ఓకే, మొత్తం 2 పళ్ళు దొడ్లు అన్న. 2 పళ్ళు తిన్న సుడి ఉన్నాయన్న? చూడదేం లేదన్న, ఇంకా 1 ఇయర్లో కడతాయి అన్న. ఓకే, సంవత్సరం పడుతుంది. ఓకే, ఇంకా వచ్చేసరికి ఇంకొక దూడ తీసుకుంటా ఉన్నా, వాళ్ళది మాట్లాడుతున్నారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న. ఇక్కడ చూసినట్టయితే 1,45,000కి 3 తీసుకున్నారని చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు. ఇంకా 1,45,000కి 3 వచ్చేసి చూస్తున్నారుగా. జాఫరాబాద్ దూడ వచ్చేసి నెల్లూరు రైతు 25,000కి అయితే కొన్నారు. ఇక్కడ చూడొచ్చు. ఇది 10 నెలల వయసు ఉంటుంది కానీ 10 నెలల వయసు ఉంటుంది. 25,000కి అయితే తీసుకున్నారు. ఇది రేట్ అయితే కరెక్టా లేకపోతే ఎక్కువ పెట్టారా అనేది కామెంట్ చేయండి.